హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దీపికా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి బ్లౌజ్ డిజైన్తో మేము ముందుకు వచ్చేసాను. సింపుల్గా ఈజీగా ఒక మంచి నెక్ డిజైన్ చూపిస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వీడియోని మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం వర్క్ ఎప్పుడైనా సరే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి, అదే చెప్తున్నాను. ఇక్కడ నేను రెడ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను, రౌండ్ షేప్వి. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట. చూడండి, ఇక్కడ నేను మనకి నెక్ పక్క నుంచి ఎంత స్పేస్ ఉంచుకోవాలో చూపిస్తున్నాను. ఆ స్పేస్లో మనం తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ వేస్తాము. కొంచెం స్పేస్ ఇచ్చుకొని ఇలా కుందన్స్ అంటించేసుకోవాలి గ్లూతో. కొంచెం గ్లూ ఎక్కువనే పెట్టుకోవాలన్నమాట, అప్పుడే కుందన్స్ ఊడిపోకుండా ఉంటాయి. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్. అంటే ఈ నెక్ మాత్రమే కాదు, నేను తర్వాత బ్లౌజ్కి ఆల్ ఓవర్గా కూడా చేశాను. అది కొంచెం లేట్ అయ్యేటట్టుగా ఉంది, అందుకే నేను ఫస్ట్ ఈ నెక్ డిజైన్ అయితే పెట్టేస్తున్నాను. సో అది కంప్లీట్ అయిన తర్వాత అది కూడా నేను మీతో షేర్ చేస్తాను, ఓకేనా? ఇదిగో ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుందన్స్ అయితే అంటించేసుకోండి. ఈ కుందన్స్ డ్రై అయిన తర్వాత మళ్ళీ మిగతా వర్క్ చేసుకుందాము. ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము బ్యాక్ సైడ్ తిప్పేసి ఐరన్ చేసేసుకుంటే ఈ కుందన్స్ అనేవి ఇంకా ఊడిపోకుండా స్టిక్ అయి ఉంటాయి. అలాగే నార్మల్ నీడిల్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగే మొత్తం నెక్ అంతా అంటించేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం నెక్ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు రెండు రెడ్ కలర్ జరీతో మిక్స్ అయి ఉన్న సిల్క్ థ్రెడ్ అనమాట ఇది. దీంతో 2 వరుసల దారం తీసుకొని, నేను ఫస్ట్ చూపించాను కదా కుందన్స్ అతుకు పెట్టే ముందే కొంచెం స్పేస్ వదిలిపెట్టి స్టిక్ చేసుకోమని, ఇప్పుడు ఆ స్పేస్లో చైన్ స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్ అంతా. మీరు ఈ ప్లేస్లో ఏవైనా పెట్టుకోవచ్చు, అంటే ఏవైనా అంటే గోల్డ్ బాల్ చైన్ కానీ బీడ్స్ కానీ ఏవైనా కుట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ గోల్డ్ కలర్ ఏమీ యూజ్ చేయట్లేదు, రెడ్ కలర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. కానీ నేను ఇక్కడ దారంతో స్టిచ్ చేస్తున్నాను, అందులో కూడా జరీ మిక్స్ అయ్యింది కదా. ఇందులో నేను ఎక్కడ గోల్డ్ అయితే అంటే బీడ్స్ కానీ అవి ఏం నేను ఇక్కడ యాడ్ చేయలేదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ చూసారా మీరు, మొత్తం గోల్డ్ కలరే ఉంది. సో దాని మీద ఇంకా ఏం చేసినా కనిపించదని చెప్పి నేను ఒక రెడ్ కలర్ మాత్రమే యూజ్ చేశాను ఇప్పుడు వరకు అయితే. చూడాలి తర్వాత మళ్ళీ నెక్కి ఆల్ ఓవర్ డిజైన్ చేస్తా అని చెప్పాను కదా, అక్కడ ఏమైనా కలర్స్ పెట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ నెక్కి మాత్రం ఫస్ట్ అయితే ఓన్లీ రెడ్ కలర్ కుందన్స్ అండ్ ఇంకా ఈ థ్రెడ్ మాత్రమే యూజ్ చేశాను నేను. సో చివరి దాకా చూడండి. ఇదిగోండి, నెక్ చైన్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసేసాను. నెక్ మొత్తం ఇలా చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆ కుందన్ చుట్టూతో కూడా మనం స్టిచ్ వేసేసుకోవాలి, అప్పుడే లుక్ బాగుంటుంది అనమాట. మామూలుగా అయితే గొలుసు కుట్టైనా లేదంటే జర్దోసియో లేకపోతే బీడ్స్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది ఈ కుందన్స్ ఇలాగే వదిలేసే బదులు. సో ఇక్కడ నేను కూడా అదే చేస్తున్నా, కాకపోతే దానికి కూడా ఇదే థ్రెడ్ యూజ్ చేశాను. ఏం చేశాను అన్నది చూడండి. ఇక్కడ ఏం లేదండి, కుందన్ దగ్గరే నీడిల్ పైకి తీసి మళ్ళీ అక్కడే కిందికి దించేస్తున్నాను. మళ్ళీ కుందన్కి ఆపోజిట్లో నీడిల్ పైకి తీసి, చూడండి వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. మళ్ళీ ఆ రింగ్లోంచి నీడిల్ పైకి తీస్తే ఇప్పుడు మనకి ఒక రింగ్ లాగా వస్తుంది. అదేనండి, గొలుసు కుట్టినట్టే లేజీ డేజీ స్టిచ్ అంటారు కదా, అలాగా. ఇప్పుడు మళ్ళీ అక్కడ నీడిల్ కిందికి దించేసుకుంటే అక్కడ రింగ్కి టాకా పడిపోతుంది. అండ్ నెక్స్ట్ అటు ఇటు 2 సైడ్స్ కూడా మళ్ళీ టాకాలు వేసేసుకోవాలన్నమాట. మనం గ్లూ ఎక్కువగా పెట్టినందువల్ల నీడిల్ కొంచెం పైకి రావడానికి కష్టంగా ఉంది, అయినా పర్లేదు. గ్లూ మాత్రం ఎక్కువ పెట్టుకోవాలి, అక్కడ మాత్రం తగ్గేది లేదనమాట. కొంచెం కష్టపడితే ఈజీగానే అయిపోతుంది. ఇలా 2 సైడ్స్ కూడా నేను టాకాలు అయితే వేసేసుకున్నాను.
ఇలా టాకాలు వేసుకోవడం వల్ల మనకి కుందన్ చుట్టూ ఒక గొలుసు కుట్టు కుట్టినట్లుగా ఉంది. కానీ మనం ఆ గొలుసు కుట్టు కుడితే ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇలా ఒక రింగ్ వేసి అటు ఇటు టాకాలు వేస్తే అది ఇంకా గొలుసు కుట్టినట్టే ఉంది. అసలు చాలా బాగుంది. ఇలాగా నాకైతే చాలా నచ్చింది. ఇంకా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పూసలన్నీ ఎక్కించుకొని దాని చుట్టూ కుట్టి మళ్ళీ ఎక్కించుకొని మళ్ళీ కుట్టి దానికంటే నాకు ఇదే ఈజీ అనిపించింది. కాకపోతే ఈ థ్రెడ్స్ ఇప్పుడు దొరుకుతాయో లేవో నాకు తెలీదు. నేను ఇది చాలా రోజుల కింద ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్న ఈ థ్రెడ్ అది అలాగే ఉండిందనమాట. సో దాన్ని యూజ్ చేద్దామని చేశాను. చాలా బాగా వచ్చింది. ఇదిగోండి నెక్ మొత్తం, ఇదిగోండి మొత్తం నెక్ అంతా ఇలాగే చేసేసాను. సో ఇదేనండి మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏం వర్క్ చేశాను అన్నది నేను మీకు అప్లోడ్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి. వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇంతవరకే చూపించాను. సో నెక్స్ట్ వీడియోలో ఇదిగోండి బ్యాక్ నెక్ ఓన్లీ నెక్ వరకే వేశాను. చూడండి ఎంత నీట్గా ఎంత సూపర్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది ఇలాగా. సో మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోస్లో ట్రేసింగ్ ఇంకా బ్యాక్ నెక్లో ఏం స్టిచ్ చేశాను అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.